హలో ఫ్యామిలీ. ఇండియా పాకిస్తాన్ యుద్ధం రావాలి వస్తుంది అని అనుకునే వాళ్ళందరికీ ఇండియా 5 పాయింట్ వార్ ఆర్ 5 ఫ్రంట్ వార్కి రెడీ అవ్వాలి. ఏంటి 5 ఫ్రంట్ వార్ అంటే, ఫస్ట్ ఆబ్వియస్లీ మన రోగ్ కంట్రీ అయిన పాకిస్తాన్, నన్ను ఎలాగో యుద్ధం చేసి దాన్ని మనం ఓడించాలి. సెకండ్ చైనా ఈ అవకాశం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తుందని నాకు అనిపిస్తుంది. సో 2 ఫ్రంట్ వార్ అది. ఇది కాకుండా ఇప్పుడు రీసెంట్గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ మేము ఆక్యుపై చేస్తామని చెప్పి మన బంగ్లాదేశ్ వాళ్ళు కూడా హెచ్చరిస్తున్నారు. సో చైనా అండ్ బంగ్లాదేశ్ కలిసి ఒక వార్ చేద్దామని అనుకుంటున్నారు, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ఆక్యుపై చేస్తామని చెప్పి. సో ఇది 3 ఫ్రంట్ వార్. ఇది అయిపోయిన తర్వాత మన పెద్దన్న చిన్నన్న ఇలాంటి అన్నలు ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మనం హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ కింద ఆర్ హ్యూమన్ రైట్స్ వయలేషన్ చేశామని ఆర్ అమాయకుల్ని మనం చంపామని చెప్పి మన మీద శాంక్షన్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అది 4 ఫ్రంట్ వార్ అవుతుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, 5th ఫ్రంట్ ఏంటంటే, సముద్రం అంతా ఇది ఇంటి ముందు పిల్లకాలలో పడి చచ్చామని సామెత అన్నట్టు ఈ 5th ఫ్రంట్ ఎలా ఉంటుందంటే, మన దేశం లోపలే ఉంటూ మన శత్రువుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మన దేశంలో ఉన్న వాళ్ళని చంపుకు తినే రకాలన్నమాట ఇవి చాలా డేంజరస్ బ్యాచ్ ఇది. సో వీళ్ళని మనం ఏరిబారేయటం అనేది మన ఫస్ట్ టార్గెట్ అవ్వాలి. సో ఈ టోటల్ 5 ఫ్రంట్ వార్కి ఇండియా రెడీ అయ్యి సిద్ధంగా ఉందని నేను అనుకుంటున్నాను. కానీ ఒక్క విషయం మటుకు మీకు చెప్తున్నాను, ఎప్పుడైనా సరే మన ఇండియన్ జవాన్స్ ఆర్ మన ఇండియన్ ఆర్మీ మన ఎదురు నుంచి వెళ్తున్నప్పుడు ఒక్కసారి మనస్ఫూర్తిగా సెల్యూట్ చేద్దాం వాళ్ళకి. ఎందుకంటే మన అమ్మ నాన్న తర్వాత మనం బాగుండాలి, బతికుండాలి అనుకునే వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్.